హలో ఫ్రెండ్స్. ఈరోజు మీతో ఒకటి షేర్ చేసుకోవాలని చెప్పైతే మీకైతే ఈ వాయిస్ అన్నది పెడుతున్నాను ఫ్రెండ్స్. ఓకే. ఇప్పటివరకు జరిగిన వినాయకుడి ఉత్సవాలు కానీ, వినాయకుడు 11 రోజులు చక్కగా పండగ చక్కగా చేసుకుంటున్నారు అందరూ. పూజలు చక్కగా ఘనంగా చేసుకుంటున్నారు. మరి అంతంత డబ్బులు పోసి మా మా వినాయకుడు బాగుండాలి, మా మండపంలో మా వినాయకుడు అందంగా ఉండాలి అని ఎంతో డబ్బులు పెట్టుకొని ఆ వినాయకుడిని తీసుకొచ్చుకొనైతే చాలా ఘనంగా పూజలు చేస్తున్నారు. ఇంకొకటి ఇప్పుడు వినాయకుడిని విగ్రహం తయారు చేయడానికి వాళ్ళెంత కష్టపడ్డారో అదొక్క నిమిషం ఎవరు ఆలోచించట్ల. ఇంకొకటేంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు వినాయకుడిని అయితే చాలా ఘనంగా చక్కగా పూజిస్తూ చక్కగా చేసుకుంటున్నారు. కాకపోతే అది నిమజ్జనం టైంకి చాలా దారుణంగా అసలు చెప్పడానికి కూడా నాకు కొన్ని కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే కళ్ళంట నీళ్ళు కారిపోతున్నాయి అలాగా. ఎందుకు అంటే ఇప్పుడు మనం అంత ఆయనని మనం ఏ పూజ చేసినా ముందు విఘ్నేశ్వరుడినే మనం పూజిస్తాం. అలాంటిది ఏ విఘ్నాలు లేకుండా ఉండాలని ఆయన్నే మనం పూజిస్తాం. అడుగుతాము కోరికలు. ఎవరికి ఏం కావాలో కోరికలు తీర్చమని ఆయన్ని అడుగుతాము. అలాంటిది ఆయన్నే మనము అలాగా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఆయన బొమ్మల్ని మనం ఏ పార్ట్‌కి ఆ పార్ట్ తీసేసి ఇష్టం వచ్చినట్టుగా వీడియోస్‌లో పెట్టేసేసుకొని మీ వీడియోస్ మీకు పాపులర్స్ అవ్వాలని చెప్పేసి అలాగా మనం దేవుణ్ణి అలా చులకనగా చేయకూడదు ఫ్రెండ్స్. ఎప్పటికైనా సరే తగిన శాస్తి చేస్తాడు దేవుడు అన్నవాడు. కాకపోతే చాలా దారుణంగా చేస్తున్నారండి. కనీసం దేవుణ్ణి ఆ అమ్మవారిని కూడా వదలట్లేదు ఎవరు కూడా. పైనుంచి చూస్తూనే ఉన్నారండి, పాపాలు పండుతున్నాయి. మనం ఇప్పటికే చాలా బాధలు పడుతున్నాము అందరం కూడా. ఒక పక్కన వరదలు వస్తూ, పక్కన వర్షాలు వస్తూ చాలా చాలా ఇల్లులు మునిగిపోయి, పసిపిల్లలు కొట్టుకుపోతూ, పెద్దవాళ్ళు కొట్టుకుపోతూ, పైనుంచి విమానాలు కూలిపోతూ ఇలా చాలా దారుణాలు చూస్తున్నాం. అయినా సరే మనలో ఎవరికీ కూడా బుద్ధి రావట్లేదు, జ్ఞానం కలగట్లేదు. ఇంకా ఏ రకంగా దేవుడు మనల్ని కాపాడు అని అనగానే ఎలా కాపాడతాడండి? ఇంత పాపాలు చేస్తూ మనం కూడా. మరి మన పాపాలు మనకే తెలుస్తున్నాయి, బతుకునంగానే దేవుడు చూపిస్తున్నాడు. అలాంటిది ఒక వీడియో చూశాను ఫ్రెండ్స్, చాలా దారుణంగా ఉంది అసలు. ఆ అమ్మవారు అంటే వినాయకుడు, శివుడు, పార్వతీదేవి ఉన్న విగ్రహాన్ని ఆ అమ్మవారిని ముద్దు పెట్టుకుంటున్నాడు ఆ అబ్బాయి ఎవరో కానీ అంత పాపానికి ఎలా పాల్గొంటున్నారో అన్నది అస్సలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అలాగే వినాయకుడు మొహం కూడా తీసేసి ఆ అబ్బాయికి పెట్టేసుకొని డ్యాన్సులు వేయడాలు, చేతులు నరికేసి వినాయకుడివి ఆ చేతుల్లోనే ఆ వినాయకుడికి మళ్ళీ హారతి ఇవ్వడాలు చాలా చాలా దారుణంగా చేస్తున్నారండి. అసలు ఎందుకు ఇలా చేసే బదులు వినాయకుడిని తీసుకొచ్చుకోకుండా ప్రశాంతంగా అలా ఉన్నా పర్వాలేదు కదండి. వినాయకుడిని తీసుకొచ్చి ఆయనంత అవమానిస్తూ, ఆయనంత బాధ పెడుతూ, మనకి చిన్న గాయం అయితేనే దేవుడా కాపాడు అని అడుగుతాము. మన ఫ్యామిలీలో ఎవరికైనా బాధ అనిపిస్తేనే దేవుడు ఉన్నాడా మనల్ని కాపాడాలి అని ఆయన ఎన్నో మొక్కులు మొక్కేసుకుంటాం తెలియకుండానే. అలాంటిది ఆ దేవుణ్ణే మనం ఈ చులకన భావంతో చూస్తూ ఆ నిమజ్జనం చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్టుగా పడేస్తున్నారు. ఎందుకండి అంతంత రంగులు పూసుకొని దేవుణ్ణి తెచ్చుకొని డబ్బులు వేసుకొని చందాలు అడిగి ఇంటింటికి వెళ్ళి ఎందుకండి? ఈ పాపం చేయడానికా? ఈ పాపాలు చూడటానికా? దేనికండి వీడియో? సరే వీడియోలైనా మంచిగా పూజలు చేసి చక్కగా ఉన్న వినాయకుడిని పోనీ తీసుకొచ్చుకోకుండా అలా ఉంచేసినా బాగుంటుంది కదండి. అసలు ఎంత దారుణంగా చేస్తున్నారండి, అసలు ఎంత దారుణంగా చేస్తున్నారు. అలాగే చిన్నపిల్లలు, పసిపిల్లల్ని కేర్ టేకర్లో అలాగా పిల్లలకి, పెద్దవాళ్ళకి ఉద్యోగాల కోసం అని చెప్పి వాళ్ళకి టైమింగ్ సెట్ అవ్వట్లేదని పసిపిల్లలండి అలా కేర్ టేకర్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఆ కేర్ టేకర్ వాళ్ళు అందరినీ నేను ఉద్దేశించి అనట్లేదండి, దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి ఈ వీడియోకి. ఆ కేర్ టేకర్లో వాళ్ళందరూ కూడా అసలు కొంతమంది, అందరి గురించి అయితే నేను మాట్లాడట్లేదండి, దయచేసి ఈ పాయింట్ అయితే మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. పసిపిల్లలనండి జుట్టు పట్టుకొని వేలాడుతూ అసలు చిన్న చిన్న పిల్లలు 3 years 2 years పిల్లలు, చిన్న పిల్లల్ని జుట్టు పట్టుకొని లేపి మరీ కొట్టేస్తున్నారండి కేర్ టేకర్ని. వీడియోస్ చూస్తూ ఉంటే నాకు ప్రాణం ఆగట్లేదు. అసలు నా వాయిస్లోనే మీకు తెలుస్తున్నట్టుంది ఆ ఆవేదన అన్నది. మన పిల్లలకి ఇంత గాయమైతేనే తట్టుకోలేని తల్లిదండ్రులము మన పిల్లల్ని తల్లి కొట్టినా తిట్టినా తల్లే, వాళ్ళ నాన్న కొట్టినా కూడా మనం తల్లిగా మనం తట్టుకోలేము, ఊరుకోము.
అలాంటిది ఆ పిల్లల్ని కేర్ టేకర్లో పెట్టేసేసి మన పనుల మీద మనం వెళ్తున్నాం, వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారండి. కాకపోతే అక్కడ మటుకు అలా లేదండి. దయచేసి పసిగట్టండి, పిల్లల్ని మటుకు దయచేసి వదలకండి. ఎందుకు అంటే ఇంత నాకు ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది వీడియో పెడుతుంటే కూడా. ఇంకా తట్టుకోలేక వీడియో అయితే పెడుతున్నానండి. ఈ వీడియో గురించి అయితే ఎవ్వరు తప్పుగా అర్థాలు చేసుకోకండి, తప్పుగా కామెంట్లు అయితే పెట్టకండి. ఇంకొకటి ఏంటంటే కనుక వీడియో నచ్చిందా నచ్చలేదా అని కూడా నేను అడగనండి. ఎందుకంటే నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నా. ఇది ఇంకొకరు తప్పుగా భావించకుండా ఉండి సరిదిద్దుకుంటారు. తెలిసిన వాళ్ళు ఎవరైనా అంటే కేర్ టేకర్లో పెట్టుకున్న పసిపిల్లల గురించి అయితే నేను చెప్తున్నానండి. చిన్న చిన్న పిల్లలండి, వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా కొట్టేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా జుట్టు పట్టుకుని కింద నేలకేసి కొట్టేయడాలు, కొరికేసేయడాలు, వాళ్ళు అంటే ఆయమ్మ కురికేయడాలు చెయ్యడాలు. ఏంటండి అసలు పిల్లల్ని ఎందుకండి దారుణంగా చేస్తున్నారు? వాళ్ళకి ఏం తెలుసండి? చంటి పిల్లలండి వాళ్ళు. వాళ్ళని అలా చేస్తున్నారు. దేవుళ్ళని కూడా ఆఖరికి దేవుళ్ళని కూడా వదలట్లోకి వెళ్తే గుళ్ళల్లో దొంగతనాలు. ఆ దేవుడు ఒకడైతే కనుక వీడియోలో చూశాను ఫ్రెండ్స్. ఒకడైతే కనుక అది ఎక్కడ జరిగింది ఏంటి అన్నదైతే నాకు నిజంగా తెలియదు. కానీ ఒకడైతే కనుక శివుడి విగ్రహం దగ్గర శివుడి లింగం పైన కాలు పెట్టి, శివలింగం పైన కాలు పెట్టి వాడు ఇచ్చేస్తున్నాడు. అంటే ఏం మాట్లాడాలండి? అలాంటి వాళ్ళని ఎందుకు వీడియోస్లో అంత పాపులర్ చేసి చూపిస్తున్నారే తప్ప అలాంటి వాళ్ళని ఎవ్వరు నిలదీయట్లేదు. అలాంటి వాళ్ళకి ఎవరికి కూడా సరైన బుద్ధి చెప్పట్లేదు. ప్లీజ్ ఇలాంటి వీడియోస్ ఏవేవో వీడియోస్ వైరల్ చేసే బదులు, ఈ వీడియోస్ వైరల్ చేసే బదులు అలాంటి వాళ్ళని భూమి మీద లేకుండా చేయండి. అప్పుడు ఆడపిల్లల్ని చూస్తే ఆడపిల్లల్ని బాధ పెడుతున్నారు, బయట ఆడపిల్లల్ని పాటలు చేసేస్తున్నారు. ఇంట్లో నుంచి పిల్లల్ని బయటికి పంపించాలంటే భయము, ఇంట్లో పిల్లల్ని ఉంచుకోవాలన్నా భయమే, ఒక్క అడుగు పక్కన వాళ్ళని నమ్మాలన్నా భయమే, ఇరుగు పొరుగులు నమ్మాలన్నా భయమే. ఏంటండి లైఫ్ ఏంటి? మనం ఎక్కడ బతుకుతున్నాం? ఏ సమాజంలో ఉన్నాం మనం? అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదండి. ఉన్నదేమో చాలా చిన్న లైఫ్. రాత్రి పడుకుంటే తెల్లవారుజామునికి లేవలేమా అన్నది ఆ లైఫ్లో మనము ఇన్ని చూస్తూ ఇన్ని చేస్తూ అసలు ఇంత దారుణంగా ఎలా ఉంటున్నారు అన్నది జనాలు తెలియట్లేదండి. దయచేసి వినాయకుడిని పూజించే వాళ్ళైనా, వినాయకుడనే కాదు రేపు దసరా వస్తుంది, అమ్మవారినైనా సరే, అలాగే ప్రతిసారి ప్రతి పండుగలు వస్తాయి. దయచేసి ఎవరు కూడా మంచిగా నిమజ్జనం చేసుకొని మంచిగా మనస్ఫూర్తిగా పూజలు చేసి మనస్ఫూర్తిగా నిమజ్జనాలు చేసే వాళ్ళైతేనే 11 రోజులు అవనియండి, 9 రోజులు అవనియండి, 1 రోజు అవనియండి, 3 రోజులు అవనియండి చేసుకోండి. అంతేగాని తీసుకొచ్చుకొని మా వినాయకుడు పెద్దగా ఉండాలి, వాళ్ళ వినాయకుడి కన్నా మా వినాయకుడు బాగుండాలి అంటూ దయచేసి గొప్పలకి పోయి ఆ బాధ ఆ దేవుళ్ళకు కూడా ఆ బాధ చూపించకండి. ఎందుకంటే మన బాధలు వస్తే దేవుళ్ళకి చెప్పుకుంటాం, దేవుళ్ళకే బాధలు వస్తే ఎవరికి చెప్పుకుంటారండి? దయచేసి. కానీ ఆయన మడుకు పైన చూస్తూనే ఉంటారు, ఎవరికి అండి. వీడియో నచ్చిందా లేదా అని కూడా నేను అడగనండి. నా ఒపీనియన్స్, నా ఎమోషన్